గుమగుమలాడిపోతున్నాయి. ఇవాళ అయ్యగారు మన వంటకాలు చూసి మెచ్చుకోవాల్సిందే. అది రెడీ చేశాను సార్. ఏంట్రా ఇన్ని వడలో ఇన్ని ఇడ్లీలో ఏంటి హడావుడి? అదేంటి సార్, మీరు ఎవరో స్నేహితులు వస్తున్నారని చెప్పినారు కదా, అందుకని 40 ఇడ్లీ 50 వడ కొబ్బరి చట్నీ సాంబార్ కాఫీ రెడీ సారా. దున్నపోతూ నేను చెప్పింది ఇవ్వాలి కదరా, రేపు ఉదయానికి. అదే బాబా, రేపటిగా నేను ఇవాళకి అనుకున్నాను సారా. అనుకోవడం ఇష్టం. మీరేం భయపడకండి అయ్యగారు, ఇవన్నీ నేను చెల్లి చేసేస్తాను. ఎట్లా చెల్లి చేస్తా? ఇద్దరు కలిసి తీరిక ఆరగిస్తారా? అది కాదండి, ఇవన్నీ అటుకెళ్ళి రైలు స్టేషన్ లో కూర్చున్నానంటే 2 గంటలు అలా అమ్మేస్తానండి. బుద్ధి పాలించుకున్నావు కాదు, అమ్ముతుంది. ఇదిగో తినగల నేను తిని మిగతా బిచ్చగాళ్ళకి ఇవ్వండి. పరమానంద శిష్యులు దొరికారు, తల ప్రాణం తోక్కొస్తాడు. నువ్వును ఇయాల్టికో రేపటికో తెలియక అన్ని పాడు చేసావు కదరా. మినపప్పు నూరలాగా నా చెయ్యంత అనుకోనాది. ఎంతో పాటు బాబు గారు కాఫీ తీసుకోండి. బాబు గారు తలనొప్పిగా ఉందా? మీరేం భయపడకండి, సిటికలో తలనొప్పి ఎగిరిపోయేట్టు చేస్తాను. లేవండి లేవండి, నీ నొప్పి ఎగిరిపోయేటట్టు చేస్తాను. మీరు ఊరుకోండి అయ్యగారు, చెయ్యి పడితే నొప్పి తగ్గేలా వదిలేదు లేదు. ఊరుకో, చాలు నొప్పి తగ్గిపోయింది. నాకు నొప్పి తగ్గింది తల్లి, వదులు తల్లి. మరి అంత మొహమాట పడిపోతారేటండి, నేనేమో అనుకోనులేండి. నొప్పి తగ్గాక ప్రాణం చల్లగా అయిపోద్ది. ప్రాణం చల్లబడేట పైడి తల్లి, నీకు దండం పెడతాను, తప్పుకో, వదిలే. దన్నాలు ఏం చేసుకోను అయ్యగారు, మీ ప్రాణం బాగుంటే జీతం పెంచేసుకోండి. ఇదిగండి అయ్యగారు, రేపు యాలోసారి మీ ఒళ్ళంతా నా చేతికిచ్చేస్తే మాలిష్ చేసేస్తానండి. అదేటయ్య గారు, చెయ్యి పడేసరికి గుమ్మడి పూల ముడుచుకుపోతారు. ఈ పైడ తల్లి చెయ్యి పడితే కలువు పూల ఇచ్చుకుపోవాలి. పట్టమంటారు ఏటిలా సిగ్గుపడిపోతారు? మనిషన్న తర్వాత కట్టాలు వస్తాయి, ఆ మాత్రానికి తోటకూర కాడలా వాలిపోతే ఎట్లా? పైడితల్లి అవతల చెట్లాగా నిలబడతా గానే కాస్త ఒళ్ళు మాలిచ్చేవా? ఏమిట్రోయ్ మేకలా మేమేమేమే అరిచేస్తున్నావు? మాటలు తిన్నగా రాకపోతే మొఖం బంకమట్టిలో పీసుకేయగలను. కొత్తిమీర కట్ట నువ్వు. ఏమిట్రో ఏమిటి అలా ఉరిమరిమి చూస్తా గుడ్లు పీకేస్తాను. పళ్ళు కొరుకుతావేంటో పారపల్ల వెదవా, వెళ్ళిపో నీ రాజ్యానికి. ఎల్లు దొంగ సచ్చినోడు, బయట తల్లి దగ్గర పెట్టుకున్నా ఉంటే పీక పీచుకేయగలను. అయ్యో నా తెలివి చూడవే, పాప ఆయన కష్టపడి పుస్తకం ఇంత దూరం తీసుకొచ్చారా? కష్టపడి కారులో మర్చిపోయి ఉంటావు. నాకు తెలిసే నువ్వు మర్చిపోతావని. నీకెలా తెలుసు? ఇంకా చాలా విషయాలు తెలుసు. ఆ పుస్తకం పట్టుకుని ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తారు, నువ్వు బస్ రూట్ వదిలేసి కారు రూట్కి వెళతావు. కారు వస్తూ పోతూ ఉంటుంది, పుస్తకం మాత్రం కారులోనే ఉంటుంది. ఇది వరకు ఆంసలు నడిపోయే రాయిబారం ఇప్పుడు సింపుల్ గా పుస్తకాలు నడిపేస్తున్నాయి. నోరు మీవే. మూస్తాను. నిన్న పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నావుగా, ఇచ్చేసాను. దానికి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. పోలీస్ రిపోర్టా? ఎందుకు? ఎవరి మీద ఇచ్చావు? ఒక అందమైన ఆడపిల్ల మనసు ఒక అందమైన అబ్బాయి ఎత్తుకుపోయాడని. ఓహో, ఇది నిన్నొచ్చిన ఆర్డరా? అవునండి, ఢిల్లీ కంపెనీ నుంచి వచ్చిందండి. 22 lakhs. వెరీ నైస్. చాలా రోజులకు ఒక కొత్త మార్కెట్ కవర్ అయిందన్నమాట. ఈ డిస్పాచ్ కి సంబంధించిన స్టేట్మెంట్ పంపించు. అలాగేనండి. ఏం లేదు సార్, ఈ పక్క పన్ను ఒకటి నొప్పిగా ఉంటాను, డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. 5 o'clock. ఈ వయసులో పంటి నొప్పి రావడం అంత మంచిది కాదే. వచ్చింది సార్. అఫ్ కోర్స్, ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అనుకో సార్. అదే మరోసారి మాత్రం ఈ పంటి నొప్పి రానీకే. అదే రానివ్వండి సార్. వస్తాం సార్. థ్యాంక్స్ సార్. గుడ్ నైట్ సార్. వస్తాం సార్. బాయ్ సార్. కదంబా, ఇది మోర్లీ. మోరంతా 30 పైసలు. జస్ట్ మినిట్. ఏమిటండి? పూలమ్మి ఎట్రమ్మ. ఏం పూలు కావాలండి బాబు గారు? మల్లెపూల, సన్నజాజుల, గులాబీ పూల, ఏం కావాలండి? మల్లెపూలు మొత్తం నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేసి. 10 రూపాయలు అవుతుందండి బాబు గారు. అలాగే మొత్తం. ఏమండి, ఎందుకండి? అలాంటి ప్రశ్నలు ఆడపిల్ల వేయకూడదు. నేను ఇస్తే మీరు తీసుకోకూడదా? ఇదిగోనండి అమ్మాయి గారు. తీసుకోమా. దట్స్ ఫైన్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫర్ ఎ బ్యూటిఫుల్ లేడీ. ఏమిటండి మీ పిచ్చి? పిచ్చి కాదండి, ఆనందం. చూడండి,
తల్లో పెట్టుకున్నా గదిలో పెట్టుకున్నా ఈ పువ్వుల పరిమళం తీయని జ్ఞాపకాలై మిమ్మల్ని పలకరించాలి. ఓకే? చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? వీటికి కారులో లిఫ్ట్కి. ఈ రోజు మాత్రం పుస్తకం మర్చిపోలేదు. బాయ్. ఓకే. టాటా. See you. My dear darling. ఏమిటి తాగి వచ్చారా? మీకెన్నిసార్లు చెప్పాను తాగింటికి రావద్దని. ఏమిటి మన ఇంటికి వచ్చానా? నీ దగ్గరికి దట్స్ ఆల్ రైట్. ఇల్లే పక్కమన్నారు. నువ్వే నారంబవు. ఈ వెన్నెల రాత్రి గోడ మీద చంద్రుడు. గోడ మీద లైటో చంద్రుడో కూడా తెలియటం లేదా? లైట్ లాంటి చంద్రుడు. కంపు కంపు కాదే, అది మన కాపురానికి ఇంపు. నా తాపేశ్వరం కాజా, నా రామేశ్వరం కూజా, నేనే నీ రాజ్యాన్ని. ఏమిటి వేషాలు? 7 పిల్లలు కానీ ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏడలేని వాళ్ళు ఎవరో నవ్వుతారే, నవ్వగలిగిన వాళ్ళ మనకేడిపోయిందికే. రావెనకొండ గమ్మున పడుకోండి. ఇంతేనా? అంతే. అంతే. ఏమిటి అంత ధైర్యమా? నా ధైర్యాన్ని శంకిస్తున్నా. నాకు ఒళ్ళు మండిందంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారని? ఏం చేస్తానా? ఏం ఏంట్రా ఇలా వచ్చారేంటి? మీరందరూ వచ్చారేంట్రా? అమ్మను కొడతావా? అమ్మా, అమ్మ నేను కొట్టలేదురా. అమ్మకి ఏం కావాలో అడుగుతున్నాను రా, ఇద్దామని. అయితే మాకేం కావాలో మేము అదే అడుగుతాం. ఓయే సాగరా, దానికే ఉంది.